FM 103.2 ఇక్కడ హ్యాపీనెస్ లేదు ఎండు. నేను మీ ఆర్జే ఆర్యన్. ఇప్పుడు మనతో మాదేశ్ లైన్ లో ఉన్నారు. చెప్పండి మాదేశ్. హాయ్ బ్రో, నా వైఫ్ నెంబర్ కు కాల్ వచ్చింది. అటెండ్ చేసి స్నానం చేస్తుందని చెప్పానంతే. ఆ మాత్రానికి డివోర్స్ నోటీస్ పంపింది బ్రో. తన పేరు మహతి. మీ ఫ్యానే బ్రో. తనకి సర్ది చెప్పండి బ్రో ప్లీజ్. తప్పకుండా. మాదేశ్ ప్రాబ్లం వింటున్నప్పుడు మనకు నవ్వొస్తోంది కదా. కొన్ని రోజుల క్రితం నా వైఫ్ కాలీగ్ ఒకరు ఆయన డివోర్స్ కి పార్టీ ఇచ్చినట్టు చెప్పారు. కళ్యాణం అంటే ఏంటి? ఒక తాళితాడు, ఒక ఉంగరము, ఒక పేపర్లో ఉన్న 2 సంతకాలే కళ్యాణమా? దానికి ఎంత ప్లానింగ్ కావాలి? కానీ డివోర్స్ ఇప్పుడు క్లిక్ ఆఫ్ బటన్. మొత్తం ప్రపంచం మీద విచిత్రమైన కారణాల కోసం జరిగిన డివోర్స్ గురించే చదివాను. కాలిఫోర్నియాలో 22 సంవత్సరాలు కలిసి జీవించిన భర్తని ట్రంప్ కి ఓట్ వేశాడని చెప్పి డివోర్స్ ఇచ్చింది. ఇది ఒక కారణమా? ఇంకా ఉన్నాయి, చెప్తాను. 93 సంవత్సరాలు ఉన్న వ్యక్తి 70 సంవత్సరాలు సంతోషంగా బ్రతికిన ఆయన భార్య 40 సంవత్సరాల ముందు ఒకరికి రాసిన లవ్ లెటర్ ని చదివి డివోర్స్ ఇచ్చింది. మీ భర్త మీ భార్య ఏదైనా మీ దగ్గర దాస్తే ఏం చేస్తారు? యుఏలో ఒక ఆవిడ భర్త చాలా మంచివాడిని చెప్పి డివోర్స్ ఇచ్చింది. చెడుగా ఉన్నా తప్పే, మంచిగా ఉన్నా తప్పే అంటే ఏమైపోతారు కుర్రాలు? గుడ్ మార్నింగ్ చెప్పలేదని ఒకటి, వాట్సాప్ లో బ్లూటిక్ వచ్చింది కానీ రిప్లై చేయలేదని ఒకడు, హస్బెండ్ కి ఫ్రోజన్ సినిమా నచ్చలేదని ఇంకొకతే. మీరు ఎవరు? మీ గురించి మీరు ఊహించుకున్న ఒక ప్రతిబింబం, ఒక ఇమేజ్. మీ భర్తో భార్య ఎవరు? వాళ్ళ గురించి వాళ్ళు ఊహించుకున్న ఒక ప్రతిబింబం. మీ గురించి మీరు ఊహించుకున్నది, మీ గురించి వాళ్ళు ఊహించుకున్నది తేడా కొట్టినప్పుడే సమస్యలు వస్తాయి. మహతి, విడిపోవడానికి 1,00,000 కారణాలు ఉన్నాయి, కానీ కలిసి జీవించడానికి ఒకే కారణం లవ్. ఆ లవ్ ఉండడం వల్లే మాదేశ్ మిమ్మల్ని క్షమాపణ అడుగుతున్నాను. ఆయనతో మాట్లాడండి. మహతి కోసం, మాదేశ్ కోసం ఒక పాట. మీరు వింటున్నది ఇసే FM 103.2. మన మాదేశ్ మ్యారేజ్ కి లేదు ఎండు. ఎంతవరకు వచ్చింది? గుడ్ మార్నింగ్ ప్రేక్షకులారా, మీరు వింటున్నది ఎస్ఎఫ్ఎం 103.2. మన నెక్స్ట్ కాలర్ ఎవరో చూద్దాం. నమస్కారం. హలో, ఆర్యన్ అంకుల్ ఉన్నారా? ఆర్యన్ అంకులా? ఎందుకే నీ పేరేంట్రో బుల్లోడా? ఐఎమ్ మాధవ్, ఫస్ట్ స్టాండర్డ్ సి సెక్షన్, సెయింట్ జోసెఫ్ ప్రైమరీ స్కూల్. అయితే ఓకే, అమ్మా నాన్నకి బర్త్డేనా? ఏ సాంగ్ డెడికేట్ చేయాలి? అదే మొద్దు, వాళ్ళ మీద ఒక కంప్లైంట్ ఇవ్వాలి. కంప్లైంటా? ఏంటి ప్రాబ్లం? నాతో చెప్పు. మీరు శివ అంకులే కదా? పర్వాలేదే, నా పేరు ఫస్ట్ స్టాండర్డ్ వరకు రీచ్ అయింది. వెరీ గుడ్, కరెక్ట్ గా చెప్పా. మీకు అర్థం కాదని ఆర్యన్ అంకుల్ కి ఫోన్ ఇమ్మంటున్నాను. ఇదిగో వస్తున్నా. నా ఉద్యోగం వదిలేద్దాం అనుకుంటున్నా. పేరేంటి? మాధవ్. హాయ్, నేను మీ ఆర్జే ఆర్యన్. చెప్పండి మాధవ్, మీ ప్రాబ్లం? ఏది చూసిన ప్రాబ్లమే. స్కూల్లోనే టైం టేబుల్ ఇచ్చి చంపుతుంటే ఇంట్లో కూడా అదే టార్చర్. ఉదయం 5 గంటలకి లేవాలి, లేవగానే బ్రష్ చేయాలి, డోర్ బుక్కిలిచ్చక ముందే పాలు తాగాలి, గ్లాస్ కింద పెట్టక ముందే టాయిలెట్ కి పోవాలి, అది పూర్తి కాక ముందే స్నానం చేయాలి, అది తుడుచుకోక ముందే డ్రెస్ వేసుకోవాలి, ఏం చేసే లోపు బ్రేక్ఫాస్ట్ చేయాలి, అది తినేలోపే బస్ వచ్చేస్తుంది. అందులోకి ఎక్కి స్కూల్ కెళ్ళి వాళ్ళు చెప్పేదంతా చేసి టైర్డ్ అయ్యి ఇంటికి వస్తే వచ్చిన వెంటనే ఫ్రెష్ అప్ అయ్యి డ్రెస్ చేంజ్ చేసి వాళ్ళు ఇచ్చింది నచ్చిందో నచ్చలేదో అది తినేసి హోంవర్క్ చేయాలి. ఒకటే టార్చర్. ఐ హేట్ దిస్ లైఫ్. నేను నా ఫ్రెండ్స్ తో ఆడుకోవాలి, కార్టూన్స్ చూడాలి, చాలా సేపు సండే నిద్రపోవాలి, డైలీ నేను ఐస్ క్రీమ్ తినాలి, వర్షంలో బాగా ఆడుకోవాలి. మా అమ్మ మీ బిగ్ ఫ్యాన్. అంకుల్, మీరు అమ్మతో చెప్తారా ప్లీజ్? ఏమైంది? ఏదో మైక్ చూసి మాట్లాడుతున్నాను. ముఖం కనిపించదు. ఎవరు వింటున్నారా లేదా ఏ రియాక్షన్ లేకుండా మాట్లాడుతున్నాను. ఏం చేస్తున్నాను, ఏం మాట్లాడుతున్నాను? ఎదుటి వాళ్ళు అడిగే ప్రశ్నకి సమాధానం లేదు, నాలో ఉన్న ప్రశ్నకి సమాధానం లేదు. Okay, come on. I'm going to show you something, okay? సమాధానం ఇక్కడే ఉంది. ఆ బండి గురించి నువ్వు ఒక షోలో చెప్పావు కదా, ఇప్పుడు చూడు. చిన్న మార్పే ఆర్యన్, కానీ ఈ ఊరు కొంచెం కొంచెంగా మారుతోంది. అది నీ వల్లే. నువ్వు అడిగిన ప్రశ్నలకి సమాధానం బమ్మెరపోతున్న కవితల్లోనే ఉంది. జస్ట్ cheer up.
షో ఓకే నేను ఇప్పుడే వస్తాను. యా ఏంటి మౌన, ఇక్కడేం చేస్తున్నారు? మా ఇద్దరి ఫేవరెట్ కాఫీ షాప్ లో నా హస్బెండ్ తో మీరేం చేస్తున్నారు? మీరు చెప్పిందే నేను చేస్తున్నాను. మీరు చేస్తోంది నేను చూడలేకపోతున్నాను. అయితే మీరు ఎందుకని చూడడం? ఇంటికి వెళ్ళిపోండి. ఇదెప్పుడు పూర్తవుతుంది మల్లర్విడి? ఇదేం మీ కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్ కాదు మౌన. డెడ్ లైన్ ప్రకారం పనిచేయడానికి నేను అనుకున్న దానికంటే ఎక్కువ రోజులు కూడా పట్టొచ్చు. మీరు నన్ను నమ్మాలి. ఇంటికి వెళ్ళండి. ఫైన్. నిద్రపోయిందా? ఎందుకు లేట్ అయింది? నేను చెప్పాను కదా, ఓ మీటింగ్. ఏంట్రా చూస్తున్నావు? ఎందుకు నేను రాగానే ల్యాప్టాప్ మూసేసా? రేపటి షో తాలూకు స్క్రిప్ట్, హోంవర్క్ పూర్తి అయ్యేంత వరకు ఎవరు చూడకూడదు. నువ్వు కూడా. చాలా హ్యాపీగా ఉన్నావా? నేనెప్పుడు హ్యాపీగా. మనిద్దరం మొదటిసారి కలిసిన రోజు నీకు ఇంకా జ్ఞాపకం ఉందా? జ్ఞాపకం ఉంది. కొన్ని రోజులుగా నాకు అవే గుర్తొస్తున్నాయి. ఏ? తెలీదు, కానీ గుర్తొస్తున్నాయి. నీ నవ్వంటే నాకు చాలా ఇష్టం. నువ్వు ఎంత అందంగా ఉన్నావని అసలు నీకు తెలుసారా? ఎవరు వచ్చారు? పర్వాలేదు. Surprise! Time for celebration, time for celebration, time for celebration. ఓకే, Time for celebration. ఎవరికి బర్త్డే? బర్త్డేనా? ఏ కాకినాడ ఇసే ఎఫ్ఎం లో ప్రైమ్ టైమ్ షో ప్రొడ్యూసర్ గా మిమ్మల్ని సెలెక్ట్ చేశారు. నన్న? అందుకు కారణం ఏంటో తెలుసా? మనం చేసిన వైజాగ్ షోనే. ఆల్ ఓవర్ ఏపీలో అన్ని ఎఫ్ఎం లో నంబర్ 1 షో మన షోనే. కంగ్రాట్స్ ఆర్యన్. లేదు, నాకు అర్థం కావట్లేదు. నేను కాకినాడ వెళ్ళాలి ఇప్పుడు. అవును. ప్రైమ్ టైం ఆర్యన్, అర్థం కాలేదా? ఆంధ్ర మొత్తం మీ వాయిస్ రేడియోలోను ఇంటర్నెట్ లోను వినిపిస్తుంది. ప్రపంచంలో ఉన్న తెలుగు వారంతా రోజు మీ వాయిస్ ని వింటారు. ఏ ఆర్యన్, మేమిద్దరం మిమ్మల్ని ఖచ్చితంగా మిస్ అవుతాం. ఏ, నేను కూడా. లిసనర్స్ కి ప్రాబ్లం లేదు, ఎందుకంటే నేను మాట్లాడితే వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. కానీ మేమే మిమ్మల్ని మిస్ అవుతాం, ముఖ్యంగా బిర్యానీ. ఏ, బిర్యానీ మాత్రమేనా? సరే, బిర్యానీ గురించి మాట్లాడుతూ ఈ కేక్ మర్చిపోదు. వచ్చి కట్ చేయి. కమ్ కమ్ హే మో, రా. ఏయ్ గో ఆర్యన్. సూపర్ 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 సూపర్. మౌనా, నువ్వు అడిగినట్టుగానే నీకు ఫ్రీడమ్ దొరికింది, కానీ మమ్మల్ని మర్చిపోకు. పెద్ద ట్రీట్ ఇవ్వాలి, సరేనా? ఆ రెస్టారెంట్. బాయ్ బాయ్. మేము బయలుదేరుతాం. ఏమైంది? పోతవే. బాయ్. ఏంట్రా? టాటా. నోటుతో నేనేం చేశాన్రా? అయితే నేను కాకినాడ వెళ్ళిపోవాలని అందరూ నిర్ణయించుకున్నారు. దివ్య ఊరికే వాగింది ఆర్యన్. నీకు కావాలంటే ఇక్కడే ఉండొచ్చు. నాకు కావాలంటే అప్పుడంతా నాకు ఉద్యోగం లేదు, ఫ్రెండ్స్ అని చెప్పుకోవడానికి ఎవరు లేరు. నువ్వు మాత్రమే ఉండేదానివి. అది తెలిసి నీ ఉద్యోగమే ముఖ్యం అనుకుని ఇక్కడికి వచ్చేసావు. ఇప్పుడు లైఫ్లో మొట్టమొదటిసారిగా నాకు నచ్చిన ఉద్యోగం దొరికింది. నీకు అది తెలుసు. రా, నేను కాకినాడ వెళ్ళిపోద్దాం, ఇక్కడికి ఎవరినైనా పంపిద్దామని చెప్పుండొచ్చు, లేదా ఇక్కడే ఉండు వెళ్ళొద్దని అడుగుండొచ్చు. నువ్వెందుకు నాకు డైలాగులు కొడుతున్నావు? నీకు వెళ్ళిపోవాలనుంటే వెళ్ళిపో. అంటే వస్తే రా, పోతే పో, అంతేనా? ఉండు అని నీకు చెప్పినా తప్పే, వెళ్ళిపోమన్నా తప్పే. వద్దు, ఏమీ చెప్పొద్దు. నాకు తెలుసు, ఇక్కడ ఉండు అని చెప్పింది ఉత్తుతి మాటలే. నేను లేకుండా నువ్వు ఒంటరిగా ఉండటమే నీకు ఇష్టం. దివ్య చెప్పినట్టుగానే ఎంజాయ్ యువర్ ఫ్రీడమ్. నేను పోతాను.
ఎప్పుడు నీకు చూడాలి అనిపిస్తుందో అప్పుడు రా, ఎప్పుడు మాట్లాడాలనిపిస్తే అప్పుడు మాట్లాడు. నేను నిన్ను డిస్టర్బ్ చేయను. ఎంజాయ్ యువర్ స్పేస్. అంతవరకు నా దగ్గర నుంచి ఒక కాల్ కూడా రాదు. ఈ డాబా మీద నుంచి అంతా మొదలైంది, ఎంతో ఈజీగా పూర్తయింది. థ్యాంక్ యూ మలర్. ఇంకా పూర్తి కాలేదు. అతను మళ్ళీ తిరిగి వస్తాడు. నేను అతనికి ఇకపై కాల్ చేయను, సో మీరు కూడా కాల్ చేసి డిస్టర్బ్ చేయకండి. Hey, Aryan from Vizag? Yes. Welcome to Kakinada. Hi. Hi. He's our boss. హాయ్ ఆర్యన్, వెల్కమ్ టు కాకినాడ. దిస్ ఇస్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. Idigo, e-folder. ఈ ఫోల్డర్. Yes. This is how you answer your calls. Good to go. All the best. థ్యాంక్ యూ. హాయ్ ఎస్ఏఎఫ్ఎం కాకినాడ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ ఆర్జే ఆర్యన్. మీరు వింటున్నది ఎస్ఏఎఫ్ఎం 103.2. ఇక్కడ హ్యాపీనెస్ లేదు ఎండ్. నా ఫస్ట్ షో టాపిక్ మన అందరికి నచ్చిన, నాకు బాగా నచ్చిన ఫుడ్ గురించి మాట్లాడుకుందాం. ఇంట్లో పెద్దవాళ్ళు వంట చేస్తున్నప్పుడు అందులోంచి వచ్చే గుమగుమలు మన ఆకలిని పెంచుతుంది. ఎప్పుడురా దాన్ని తింటామని ఎదురు చూస్తున్న ఆ అందమైన ఘడియలు మన కళ్ళ ముందే ఫాస్ట్ ఫుడ్ అనే పేరుతో నాశనమైపోతుందంటే మీరు నమ్ముతారా? కానీ అదే నిజం. ఫాస్ట్ ఫుడ్ కి బదులుగా స్లో ఫుడ్ రెవల్యూషన్ తీసుకురావాలి. వంట చేయకుండా 1 గంటని సేవ్ చేయాలనుకుని ఫాస్ట్ ఫుడ్ తినేసి సడన్ గా హార్ట్ అటాక్ వచ్చి కనపడకుండా పోయేది మన 30 సంవత్సరాల ఆయుష్. ఇప్పుడు ఏది ముఖ్యమో చెప్పండి. ఆప్షన్ ఏ 1 గంట, ఆప్షన్ బి 30 సంవత్సరాల ఆయుష్. మన ఎస్ఏఎఫ్ఎం రేడియో యాప్ కి లాగిన్ అయ్యి ఓట్ చేయండి. ఇప్పుడు మీకోసం ఫుడ్ గురించి నాకు నచ్చిన ఒక పాట. నేను మీ ఆర్జే ఆర్యన్. మీరు వింటున్నది ఎస్ఏఎఫ్ఎం 103.2. ఇక్కడ హ్యాపీనెస్ లేదు ఎండు. రేపటి నుంచి మీకోసం ఒక స్పెషల్ షో మొదలవుతుంది. ఇసేఎఫ్ఎం లో మొట్టమొదటిసారిగా ఒక లైవ్ షో. అదేంటో రేపు ఉదయం 10 గంటలకి ఇసేఎఫ్ఎం యాప్ లో లైవ్ లో వినండి. నేను మీ ఆర్జే ఆర్యన్. మీరు వింటున్నది ఇసేఎఫ్ఎం 103.2. ఇక్కడ హ్యాపీనెస్ లేదు ఎండ్. పిచ్చి పుట్టినట్టు ఊతున్నాడు ఏంటి? ఇప్పుడు బాబా గారిని మీరు ప్రశ్నలు అడగచ్చు. ఒక మనిషి ఒక ప్రశ్నే అడగాలి. నువ్వేనమ్మా గిలగిలా కొట్టుకు చచ్చేలా ఒక ప్రశ్న అడుగు. కాదు కాదు, మంచి ప్రశ్న అడగమ్మా. బాబా నా పేరు ప్రదక్షిణ. ఎస్కే ప్రొడక్షన్ అమ్మా. ప్రొడక్షన్ కాదు, పేరు ప్రదక్షిణ. ఓ అద్భుతమైన పేరు. ఇన్నర్ డాక్టరింగ్ అంటున్నారు కదా, అంటే దాని అర్థం ఏంటి బాబా? అదేంటంటే కోట్లు కోట్లు డబ్బు కుమ్మరించి డాక్టర్ చదవటం వే. డాక్టర్స్ అందరూ మన మంచి మనసే డాక్టర్. ఇప్పుడు నేను హీల్ అవుతుందని చెప్తే నా కడుపులో ఉన్న అన్ని పుండ్లు కూడా హీల్ అయిపోతాయి, నొప్పులన్నీ మటుమాయమైపోతాయి. ఇది నేర్చుకోవటానికే ఇన్నర్ డాక్టరింగ్. అర్థమైందా భక్తులారా? ఇప్పుడు నేను వచ్చేటప్పుడు నాకు సడన్ గా తలనొప్పి వచ్చింది. దాంతో నేను చెప్పాను, నా భక్తాస్ అందరూ ఎండలో వెయిట్ చేస్తున్నారు, నన్ను టార్చర్ చేయొద్దని చెప్పేశాను. అర్జెంట్ గా ప్యాకప్ అయింది. అయితే బాబా ఒంట్లో బాలేదని సింగపూర్ హాస్పిటల్ కి వెళ్ళారు. చూడమ్మాయి, ఒక మనిషికి ఒక ప్రశ్నే. ఇంకో ప్రశ్న అడగాలనుకుంటే స్పెషల్ అపాయింట్మెంట్ తీసుకుని ఒంటరిగా వచ్చి కలు. తర్వాత ఈ 2వ లైన్ లో 3వ వ్యక్తి గడ్డంతో ఉన్నాడే అందంగా, మీరు అడగండి. బాబా
నా పేరు ఆర్యన్. ఒకే ఒక్క ప్రశ్న అడగొచ్చా? అడుగు నాయనా. రేయ్, రారా. బాబా, 50 ఎకరాల అడవి నాశనం చేసి చెట్లు నాటుతానని అందరి దగ్గర డబ్బులు గుంజి ఆ డబ్బుతో ఒక చిన్న దీవెని కొని ఇన్నర్ డాక్టర్ నేర్చుకోవడానికి వచ్చిన మీ భక్తుల్ని 17 మందిని రేప్ చేసి వాళ్ళు మీ మీద వేసిన కేసుకి మీ ఆధ్యాత్మిక వయసు 3, అందువల్ల మగతరం లేదని, బ్లాక్ హోల్ నేనే కనిపెట్టాను, అందులో గొడ్డు గేదెను పంపిస్తే పాడి గేదె బయటకు వస్తుందని కారు కోతలు కూసి ఇదిగో మీరు చెప్పిన దానికి చప్పట్లు కొట్టి మీకు భజన చేస్తున్న ఇలాంటి లక్షలాది మందిని వెరివాడను చేసి ఎలా బాబా మీరు సంతోషంగా ఉండగలరు? నేను చెప్పింది నీకు అర్థం కాలేదా? ఒక్క ప్రశ్న అడగాలి, నువ్వు అన్ని ప్రశ్నలు అడిగితే ఎలాగా? అయ్యా, అచ్చ తెలుగులో ఒక్క ప్రశ్నే అడిగాను. ఒక్క ప్రశ్న అడిగావా? సమాధానం చెప్పండి. బాబా సమాధానం చెప్పండి బాబా. మీ చిలక పలుకుల కోసం లక్షలాది మంది లైవ్ లో వెయిట్ చేస్తున్నారు. ఇలా చూడు నాయనా, అడ్డమైన ప్రశ్నలు అడిగి నా ఇమేజ్ ని డ్యామేజ్ చేయకూడదు. ఏ ఆధారం లేకుండా నువ్వు ఇలా అడగటం తప్పు. బాబా, మీరు ఒక అమ్మాయితో ఇన్నర్ డాక్టర్ నేర్పిస్తానని ఆ అమ్మాయితో తప్పుగా నడుచుకున్నారని ఆ అమ్మాయి తల్లిదండ్రులు నాతో చెప్పారు. మీ మీద పోలీస్ కంప్లైంట్ కూడా పెట్టారు. వాళ్ళ వీడియో వాంగ్మూలం నా దగ్గర ఉంది. ఆ ఆధారంతోనే ఈ ప్రశ్న అడిగాను. నోరు విప్పండి బాబా, అందరికి తెలియచేయండి. బాబా చెప్పండి. బాబా సమాధానం చెప్తూ సన్ గ్లాస్ పెట్టుకోండి. నో కామెంట్స్. అదేంటి బాబా, నోరు విప్పండి. లిస్నర్స్ వెయిట్ చేస్తున్నారు. బాబా, మిమ్మల్ని. సమాధానం చెప్పండి. పోయిన వారం షోలో పేరెంట్స్ ఇచ్చిన సమాచారం ప్రకారం పోలీస్ కి కంప్లైంట్ ఇచ్చాం. ఎనీ మూమెంట్ పాల్మాలి బాబాని అరెస్ట్ చేయొచ్చు, కానీ ఆయనకున్న రాజకీయ పలుకుబడితో బయటకు వచ్చేచ్చు, లేదా ఆయన ఏర్పాటు చేసుకున్న దీవికి పారిపోవచ్చు. కానీ మీ పిల్లలకి గుడ్ టచ్ బ్యాడ్ టచ్ మీరే నేర్పించాలి. ఇలాంటి వేల కొద్ది పాల్మాలి బాబాలు ఊరంతా ఉన్నారు. మీరిప్పుడు వింటున్నది రంగం. నేను మీ ఆర్జే ఆర్యన్. ఇది ఇసే FM 103.2. ఇలాంటి వాళ్ళకి తీసుకొద్దాం ఎండు.